ఒక తరానికి మధ్య ఇంకొక తరం వస్తే దాని మధ్య ఎంత అంతరం ఉంటుంది, ఎంత అగాధం ఉంటుంది అనే గనక లెక్క చూసుకుంటే. మార్పుకు గురి అవుతుంది అంటారు. అట్లాగే మార్పుకు గురవుతున్నటువంటి సమాజంలో పాతగా చెప్పబడినటువంటి సామెతల విషయానికే వస్తే ఒక్కసారి ఇక్కడ యథా రాజా తథా ప్రజ. యథా రాజా అని ఫస్ట్ రాజుల గురించి, రాజుల కాలం గురించి చెప్పేది. రాజుల గొప్పతనాలు, మంచితనము, వాళ్ళ యొక్క వీరత్వము, శూరత్వము, వాళ్ళ త్యాగాలు అవన్నీ మాట్లాడేది. యుద్ధాలు ఇవన్నీ మాట్లాడినప్పుడు ప్రజలకు రాజు ఎలా చెప్తే అలా ఉండాలి అనబడేది. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటే రాజులు, అనగా ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యం కాబట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తయారవుతున్నారు. అనగా యథా ప్రజ తథా రాజా. యథా ప్రజ తథా రాజా. ఈ అంశాన్ని చూసుకోవాలనుకుంటే రెండింటికి చాలా తేడా వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈజీగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తండ్రి తరతరాలుగా అక్కడ ఆ కుటుంబమే పరిపాలిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా. అట్లాగే సికింద్రాబాద్లో ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ, సికింద్రాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జి కిషన్ రెడ్డి ఇద్దరు. హైదరాబాద్ నుండి జి కిషన్ రెడ్డి పోటీ చేయాలి, సికింద్రాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఓటర్లు ఏ రకమైన భావనలు కలిగి ఉంటారు, వీళ్ళు అదే వేషాలు వేసుకొని వేషధారణలో ఉంటారా, మారుతారా అనే ప్రశ్న ఖచ్చితంగా మేము వేస్తాం. ఎందుకనంటే గత 60 సంవత్సరాలలో భారతదేశంలో మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి పార్లమెంటరీ స్థానాలలో ముస్లింలు ఏమాత్రం ప్రాతినిధ్యం, వాళ్ళ యొక్క ఓటర్స్ లేనటువంటి ఆ యొక్క పార్లమెంటరీ సీట్లలో గెలిచినటువంటి ఆ యొక్క ముఖ్యులు ఒక్కసారి చూద్దాము. హిందూ మెజారిటీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో కలిగిన చోట ముస్లింలు గెలిచినటువంటి వాళ్ళు ఇప్పటికీ లెక్క చూద్దాం. యూసుఫ్ పఠాన్ వెస్ట్ బెంగాల్ 2024, అయూబ్ ఖాన్ 1984 మరియు 1991 రాజస్థాన్, ఆయన చనిపోయాడు. తర్వాత మొహమ్మద్ షాబుద్దీన్ 1996 బీహార్, ఆయన చనిపోయాడు. తారిఖ్ అన్వర్ కాతిహార్ బీహార్, ఆ తర్వాత ఆయన బ్రతికి ఉన్నాడు. అఫ్జల్ అన్సారీ గాజీపూర్ 2024, ఇమ్రాన్ మసూద్ 2024 ఉత్తరప్రదేశ్, ముంతాజ్ సంఘమిత్ర 2024, ఇక్కడ 90% హిందూస్ ఉన్నారు. అట్లాగే అన్వర్ రాజా, ఆయన 77% అక్కడ హిందూస్ ఉన్నారు. తమిళనాడు, అతనిది ఇద్రీస్ అలీ 2014లో ఇతను గెలిచాడు వెస్ట్ బెంగాల్. అంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఓట్లేస్తారు ఆ లెక్కన చూసుకోవాలి. కానీ ఎవరి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ గెలుద్దాం అంటే అది ఏ ప్రజాస్వామ్యము, అది ఏ రకమైనటువంటి సంస్కృతి అనే ప్రశ్న ఇక్కడ మనకు రావాల్సిందే.